తండ్రులందరికీ పితృదినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డేగా జరుపుకుంటున్నాం కదా. అసలు ఫాదర్స్ డే ఎలా పుట్టింది, ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యింది, ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవచ్చు అని ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫాదర్స్ డే మొదట అమెరికాలో ప్రారంభమైంది. 1910లో సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ తన తండ్రి గారు అయిన విలియం జాక్సన్ స్మార్ట్ గౌరవార్థం ఫాదర్స్ డే జరపాలని ప్రతిపాదించింది. ఆమె తండ్రి తన పిల్లలను ఒంటరిగా పెంచి పెద్దవారిని చేశారు. తండ్రుల ప్రేమ, త్యాగం, బాధ్యతలను గుర్తించి వారికి కృతజ్ఞత చెప్పడానికి ఈరోజు ఏర్పడింది. ఎందుకు జరుపుకోవాలి అంటే తండ్రి ప్రేమను, కష్టాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి, కుటుంబం కోసం ఆయన చేసే సేవలకు కృతజ్ఞత తెలియజేయడానికి, తండ్రి పిల్లల బంధాన్ని మరింత బలపరచడానికి, జీవించి ఉన్న తండ్రులను గౌరవించడానికి, ఇక లేని తండ్రులను స్మరించుకోవడానికి జరుపుకుంటున్నాము. ఎలా జరుపుకోవాలి? తండ్రికి ప్రేమతో శుభాకాంక్షలు చెప్పండి. ఆయనతో కొంత సమయం గడపండి. చిన్న బహుమతి లేదా చేతితో రాసిన లేఖ ఇవ్వండి. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయండి. ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకుని ధన్యవాదాలు చెప్పండి. తండ్రి లేకపోతే ఆయన జ్ఞాపకాలను స్మరించుకొని ప్రార్థన చేయండి. పితృదినోత్సవ సందర్భంగా ఒక కవిత. నాన్న ప్రేమ సముద్రమంత లోతైనది. నాన్న ప్రేమ సముద్రమంత లోతైనది. నాన్న ఆశీర్వాదం ఆకాశమంత విశాలమైనది. నాన్న ఆశీర్వాదం ఆకాశమంత విశాలమైనది. తన కష్టాలన్నీ గుండెలో దాచుకుని పిల్లల సంతోషం కోసం నవ్వే మహోన్నతుడు. నాన్న తన కష్టాలన్నీ గుండెలో దాచుకుని పిల్లల సంతోషం కోసం నవ్వే మహోన్నతుడు. తన కలలను త్యాగం చేసి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేవాడు. నాన్న తన కలలను త్యాగం చేసి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేవాడు. నాన్న ప్రేమను మాటలతో కాకుండా చేతల్లో చూపే అత్యున్నతమైన మనస్సు నాన్నది. నాన్న ప్రేమను మాటలతో కాకుండా చేతల్లో చూపే అత్యున్నతమైన మనస్సు ఆయనది. వివరణ. తండ్రి తన కుటుంబం కోసం ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల భవిష్యత్తు కోసం తన కష్టాలను బయటకు చెప్పకుండా కుటుంబం కోసం తన స్వంత కోరికలను కూడా త్యాగం చేసి శ్రమిస్తాడు. ప్రేమను ఎక్కువగా పనుల ద్వారా చూపించే వ్యక్తి తండ్రి. పిల్లలు విజయాలు సాధించినప్పుడు హృదయపూర్వకంగా ఆనందిస్తాడు. పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు శ్రమిస్తున్న తండ్రుల అందరికీ వందనాలు, కృతజ్ఞతలు. తండ్రులందరికీ నమస్కరిస్తూ ఒక విన్నపం. పిల్లలు మిమ్మల్ని చూస్తూ పెరుగుతారు కదా. మీరు క్రమశిక్షణతో, బాధ్యతతో ఉండండి. మీరు మీ కష్టాన్ని, సమస్యలను పిల్లలతో, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీ ప్రేమను కూడా పిల్లలకు తెలిసేలా వ్యక్తపరచండి. మీ హృదయంలో భారం లేకుండా చూసుకోండి. మీరు ఆనందంగా ఉండండి. పిల్లల్ని కూడా, ఫ్యామిలీని కూడా సంతోషంగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.